నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. 4 రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి కూడా ఏప్రిల్ 9న కేరళ, అసోం, పుదుచ్చేరిలో పోలింగ్, 23న తమిళనాడులో ఓటింగ్, పశ్చిమ బెంగాల్లో మాత్రం 2 విడతలు. మే 4న ఫలితాల ప్రకటన. షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్. అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్. అయితే ఇక్కడ చూడండి, కేరళలో ఏప్రిల్ 9 140 సీట్లు, మే 4వ తారీఖు. అసోంలో ఏప్రిల్ 9 126, ఏది మే 4వ రోజు. పుదుచ్చేరిలో 33, మే 4, అంటే ఇది పుదుచ్చేరి చిన్న కాన్స్టిట్యున్సీ. తమిళనాడు 234, మే 4. పశ్చిమ బెంగాల్ ఏప్రిల్ 23, ఏప్రిల్ 29, అంటే 2 విడతలు జరుగుతాయి. ఎందుకంటే అక్కడ జర గొడవలకు పుట్టినిల్లు అది, ఎప్పుడు యుద్ధ వాతావరణమేగా. కాబట్టి అందుకనే 2 సార్ల 294 ఎమ్మెల్యే సీట్లు, అంటే మామూలుగా కాదు, పెద్దది. ఈ ఏ 2, ఒకటి తమిళనాడు, ఒకటి బెంగాలు, ఒకటి అస్సోం, కేరళ. ఇవన్నీ మనతో కంపేర్ చేసుకుంటే సరే, ఇదేది కేరళ ప్లస్ అస్సోము మనకి ఈక్వల్గా. తమిళనాడు, పశ్చిమ బెంగాలు మన రాష్ట్రం కంటే కూడా డబల్ పెద్దవి. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మనది ఒక పెద్ద రాష్ట్రంగా ఉండే. కొంతమంది దరిద్రుల కొట్లాట వల్ల విడిపోయి నష్టపోయిన రాష్ట్రాలు ఏవైనా ఉన్నాయంటే భారతదేశంలో ఒకటి ఆంధ్రప్రదేశ్, ఒకటి తెలంగాణ. ఇవాళ అడక తినే స్టేజ్కి తీసుకొచ్చారు. కొంతమంది స్వార్థం, కొంతమంది కుటుంబ లాభాల కోసము ఇటువంటి పని చేసి ఇవాళ అక్కడ వాణ్ణి బతకనియలే, ఇక్కడ వీళ్ళు బతకలే చక్కగా. ఎవడు బతకకుండా కొన్ని కుటుంబాలు లాభపడ్డాయి అంతే. తెలంగాణ వస్తే ఏదో జరుగుతుంది, ఏదో చేస్తాము, ఏదో పొడి చేస్తాం, గోకేస్తామని లాస్ట్కి ఏమైందంటే ఇట్లా అయిపోయింది. అయితే ఇక్కడ మేజర్గా ఏంటంటే తమిళనాడులో ఇప్పుడు అందరి దృష్టి తమిళనాడు పైన ఉంటుంది. ఎందుకంటే అక్కడ విజయ్ పోటీ చేస్తున్నాడు. విజయ్ అధికారంలోకి వచ్చే ప్రయత్నంలో విజయ్ ఉన్నాడు. ఇప్పుడు అన్నా డిఎంకే ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, డిఎంకే ఉన్నారు. ఎవరు ఉన్నా కానీ ఇప్పుడు ఎక్కడెక్కడైతే మీటింగ్ పెడుతున్నాడో విజయ్, హీరో, సినీ హీరో, అక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి. హీరోయిన్తో సంబంధాలు ఉన్నాయి, అక్రమ సంబంధాలు ఉన్నాయి, ప్లస్ ఆయన భార్య కోర్టులో పిటిషన్ వేయడము. ఇవన్నీ ఏవి వచ్చినా వాటి మీద దేని మీద కూడా స్పందిస్తలేడు. ఓన్లీ ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా పనిచేసుకుంటూ పోతున్నాడు. నేను ప్రజలకు ఏం చేయాలి, ఏం చేస్తా అని ఒక బలమైన ధోరణితోనే వెళ్ళిపోతున్నాడు. ఆ స్పీచ్లు కూడా ఎట్లా ఉన్నాయంటే మాస్ స్పీచ్లు, ఇట్లా పబ్లిక్ని అట్రాక్ట్ చేసేటి. ఆ రకంగా మాట్లాడుకుంటూ ప్రజల్లోకి దూసుకుపోతున్నాడు. ఎప్పుడు దీని రిజల్ట్ వస్తుంది అని అంటే తమిళనాడు మే 4వ తారీఖు రోజు కౌంటింగు. అప్పుడు తెలుస్తుంది ఏంది, ఎవరు తమిళనాడు పీఠం కైవసం చేసుకోబోతున్నారు, ఏమైనా రికార్డు తిరగరాస్తాడా అనేది ఆలోచన చేయాలి. ఎందుకంటే హీరోగా మన తెలుగు రాష్ట్రాలల్లో పవన్ కళ్యాణ్కి ఎట్లయితే క్రేజ్ ఉన్నదో అక్కడ విజయ్ కూడా అంత క్రేజ్ ఉన్నది. కాబట్టి చూడాలి. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ మరి 2 చోట్ల ఓడిపోయింది కదా, విజయ్ కూడా అదే రకంగా జరుగుతుందా విజయ్కి అని అంటే విజయ్కి ఆ రకంగా జరగదు. ఎందుకంటే విజయ్ ఏంటంటే కొంచెం పవన్ కళ్యాణ్ డిఫరెంట్, విజయ్ డిఫరెంట్. పవన్ కళ్యాణ్ ఏంటంటే ఖర్చు పెట్టడు, ప్రజలే ఓట్లు వేయాలి అనే ధోరణి ఈయన. ఇప్పుడు ఆయన ఏంటంటే ఆర్థికంగా చాలా బలంగా తయారైండు. వాళ్ళకు పెద్ద రాష్ట్రము, వాళ్ళకు పెట్టుబడిదారులు ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు ఖర్చు పెడతారు. మరి ఎన్ని సీట్లు గుంజుకొస్తారు, లేకుంటే అధికారంలోకి వస్తాడా అనేది నిజంగా దేశ ప్రజలందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ఏదైతే రాష్ట్రం ఉందో తమిళనాడు, ఖచ్చితంగా అందరి దృష్టి తమిళనాడు మీద పడ్డది. చూడాలి, వెయిట్ చేయాలి ఏం జరుగుతుంది ఏంది అనేది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటి రిజల్ట్ ఆధారంగా రేపు భవిష్యత్తులో 2028, 29లో ఇప్పుడు జమిలీ ఎన్నికలు వస్తాయట. ఎంపీ ఎలక్షన్స్ అన్ని ఎంపీ ఎమ్మెల్యేలు అన్నీ కలిపి వస్తాయట. కానీ మరి ఇప్పుడే అయిపోయి మళ్ళా 2 ఏళ్ళకు మళ్ళీ వీళ్ళకి ఎలక్షన్లు వస్తాయంటే జమిలీ వస్తే మాత్రం అందరికి ఏకకాలంలో పెట్టేస్తారు. ఒకవేళ రాకున్నా కానీ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లకు మాత్రం ఖచ్చితంగా ఇవి రెఫరెండమే, ఇక సెమీఫైనల్స్ అనుకోరాదు. ఎవరికి, కాంగ్రెస్కు, అటు బీజేపీకి. దీంట్లో ఎవరెవరికి మద్దతు ఇస్తారు అనేది నెక్స్ట్. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు బెంగాల్ ఉన్నది, బెంగాల్ ఖచ్చితంగా కాంగ్రెస్కే ఇస్తుంది. తమిళనాడు ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ విజయ్ గనక తమిళనాడులో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విజయ్ కూడా కాంగ్రెస్ పక్షాననే నిలబడతాడు. ఎందుకంటే ఇప్పుడు కూటమి ఉంటుంది, యూపీఏ, ఎన్డీఏ ఉన్నది. ఇట్లాంటి కూటమిలకి ఏంటంటే వీళ్ళ సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా. చూడాలి. ఇప్పుడు అస్సోం ఉన్నది, అస్సోం అంటే ఇప్పుడు మరి కేరళ కూడా మ్యాక్సిమము ఖచ్చితంగా
కేరళలోనేమో బీజేపీ ట్రై చేస్తుంది బాగా. ఎంత ట్రై చేసినా కేరళలో కష్టం. వాళ్ళు వీళ్ళు ఎవరు కలిసినా నెక్స్ట్ 28, 29ల ఖచ్చితంగా మార్పు అనేది జరుగుతుంది. దేశ రాజకీయాలలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇప్పుడు కేజ్రీవాల్కు క్లీన్ చీట్ వచ్చింది. కేజ్రీవాల్ కూడా మెయిన్ ఏంటంటే కీలక రోల్ ఉంటుంది కేజ్రీవాల్ది. ఇప్పుడు సైలెంట్గానే ఉంటాడు, కానీ నెక్స్ట్ మాత్రం కేజ్రీవాల్ విజృంభణ ఉంటుంది. మీరు చూడండి కేజ్రీవాల్ది డిఫరెంట్గా ఉంటుంది.